హాయ్ అండి. ఈరోజు లంచ్ స్పెషల్ చూపిస్తానండి. పెరుగు తాలింపు అయితే చేశాను. నిన్న పెరుగు ఎవరో తీయలేదండి, సండే కదా, ఇంకా నాన్ వెజ్ కర్రీస్ ఇంకా అదే సరిపోయింది. ఆ పెరుగు అయితే ఇలా పోపు పెట్టేసేసి తాలింపు వేస్తాను. ఇంకా క్యాబేజ్ ఫ్రై చేస్తాను అన్నాను కదా పొద్దుట పిల్లలకి, ఇంకా అదే కొంచెం ఉండిందండి. ఇంకా నాకు మధ్యాహ్నానికి సరిపోతుందనమాట. ఇంకా సాయంత్రం అయితే వేరే కర్రీ ఏదైనా చేస్తాను. ఇంకా ఈ 2 కర్రీస్ అయితే చేశానండి. ఇలా ఫస్ట్ వండింది ఇలా ప్లేట్లో తీసి పెట్టడం ఎంతమందికి అలవాటండి. నేనైతే మా నాన్నగారి పేరు చెప్పుకొని ప్రతిసారి కూడా తీస్తానంటే ప్రతిరోజు కూడా తీస్తానండి. టిఫిన్ దగ్గర నుంచి భోజనం దగ్గర నుంచి మొత్తం కూడా ఇలా ప్లేట్లో పెట్టేసి అయితే విడిగా పెట్టేస్తాను. ఏం కర్రీ చేశానో ఆ కర్రీ కంపల్సరీ కూడా పెడతానండి. అంటే 2 చేసినా సరే 3 చేసినా సరే పెడతానన్నమాట. మీలో ఎంతమందికి అలవాటండి అలా తీయడం పెద్దవాళ్ళకి? ఇంక ఈరోజు నా లంచ్ అయితే ఇదండి. ఇంకా నేను ఒక్కదాన్నే కాబట్టి మధ్యాహ్నం ఇంక ఇవైతే ఈ ఫ్రైయే సరిపోనండి నాకు. అయితే కొంచెం అత్తయ్య వాళ్ళకి పంపించాలని చెప్పి పెరుగు చారు కూడా తాలింపు పెట్టాను. ఇంకా నా ఒక్కదానికైతే ఫ్రై కొద్దిగా వేసుకొని పెరుగు వేసుకు తింటే చూసారు కదండి. ఇంకా రైస్ కూడా కొంచెం వండిందనమాట. ఇంకా రైస్ కర్రీస్ ఇప్పుడైతే భోజనం చేసేయాలి. ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఏం స్పెషల్ చేశారు కామెంట్ చేయండి. ఇంకా నేనైతే నా పప్పుల పని స్టార్ట్ అయిపోయింది చూడండి. ఇంకా నాకు ఈ పని అయితే సరిపోతుందండి. ఇంకా ఇలా చేసుకుంటా పిండి రుబ్బుకుంటూ కొంచెం రైస్ అయితే పెట్టుకొని తినేస్తాను. తినేసేసి తర్వాత అయితే ఈ పప్పులన్నీ అయిపోయాక ప్యాకింగ్ చేసుకోవాలన్నమాట. ఇంకా మా బన్నీ గారు చూడండి, పాలు పోసాను, పాలు తాగలేదు. పాలు తాగకుండా చూడండి ఎలా పడుకుందో మంచం మీద. పాలు తాగలేదు, అసలు ఏమీ తినట్లేదండి. ఇంకా నిన్న నాన్ వెజ్ కాబట్టి నిన్న ఫుల్గా తినేసింది అనమాట. ఇంకా నేను తినేసింది కాబట్టి ఈరోజు తినదండి. దాంతో రోజు ఉన్న గొడవే అనమాట ఇది మాకు. ఇంకింతేనండి ఈరోజు వ్లాగు. బాయ్ అండి.